హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదండి. ప్లీజ్ ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అట్లీస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోయినా లైక్ అయితే చేయండి, ఎందుకంటే ఇంకొంతమందికి వీడియో అనేది సజెస్ట్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది వాళ్ళు కూడా యూస్ చేసుకుంటారు. నేను డైలీ కష్టపడి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను. అట్లీస్ట్ మీ దగ్గర నుండి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేసి వీడియోని అయితే చూడండి. ఫస్ట్ టిప్, మనకి అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి టిక్ టాక్ పిన్స్ అయితే వాడుతూ ఉంటాము. కొన్ని డేస్ వాడిన తర్వాత అవి కలర్ షేడ్ అయిపోయి పక్కన పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అవి పక్కన పడేయకుండా వాటిని అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి అనేసి 2 ఐడియాస్ అయితే మీతో షేర్ చేస్తాను. మనం ఇంట్లో గ్రాసరీస్ అయితే ఉంటాయి కదా, సగం ప్యాకెట్లో వేసుకున్న తర్వాత బాక్స్లో వేసుకున్న తర్వాత రిమైనింగ్ సగం అనేది ఇలా పక్కన పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు పురుగు అనేది పట్టేస్తుంది. పురుగు పట్టకుండా ఇలా ఫోల్డ్ చేసేసి పిన్స్ కనుక పెట్టాము అనుకోండి, గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి పురుగు అయితే పట్టదు. నెక్స్ట్ మనం కానీ పిల్లలు కానీ చదువుకునేటప్పుడు రాసుకునేటప్పుడు ఇలా డైరీస్ బుక్స్ ఉంటాయి కదా, ఫ్యాన్ గాలికి పేపర్స్ అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అలా మూవ్ అవ్వకుండా ఇలా పిన్స్ కనుక పెట్టి మనం రాసుకున్నాము అనుకోండి, స్టిఫ్గా ఉంటుంది, మనకి కూడా ఈజీ అవుతుంది. ఇలా 2 విధాలుగానైతే రీయూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలోనూ ప్రతి దాంట్లో పసుపునైతే వాడుతుంటాం. మెయిన్గా ఏ కర్రీ పసుపు వేయకుండానైతే చేయం కదా. అలాంటిది మనం మార్కెట్లో చాలా రకాల కల్తీ పసుపులు అయితే వస్తూ ఉన్నాయి కదా. మనం ప్యాకెట్ పసుపులు అయితే చాలా రకాలుగా వాడుతూ ఉంటాము. మనం తెచ్చుకున్న పసుపు ఒరిజినలా లేదు అంటే అది జస్ట్ పౌడర్ మాత్రమేనా అని ఈ విధంగానైతే తెలుసుకోవచ్చు. ఒక బౌల్లో ఒక 2 బౌల్స్ అయితే తీసుకున్నాను నేను. ఒక దాంట్లో మేము పట్టించుకున్న పసుపు అంటే ఆడించుకున్న పసుపు ఉంటుంది కదా, అది తెచ్చుకున్నాను. ఇంకొక ప్యాకెట్ అయితే ప్యాకెట్ పసుపు అనేది వేశాను. ఇలా వాటర్లో వేసినప్పుడు మనం ఇంట్లో పట్టించుకున్న పసుపు అయితే ఈజీగా వాటర్లో కలిసిపోతుంది. అలాగే ప్యాకెట్ పసుపు చూడండి, అలానే ముద్దలు ముద్దలుగా పైన అయితే తేలుతుంది. తర్వాత అందులో అది ఒరిజినలా లేదంటే కల్తీనా తెలుసుకోవడానికి అందులో కొంచెం సర్ఫ్ని అయితే వేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే 2 బౌల్స్ తీసుకున్నాను, ఎందుకంటే ఒకటి ప్యాకెట్ది ఒకటి ఒరిజినల్ కాబట్టి. ఇలా రెండిట్లో కొంచెం కొంచెం క్వాంటిటీ వేసుకొని ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలి. ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మన ఒరిజినల్ పసుపు ఏదైతే ఉంటుంది కదా, ఆ పసుపు అనేది మంచిగా కలర్ అయితే చేంజ్ అయిపోయి మొత్తం కూడా రెడ్ కలర్లోకి అయిపోతుంది. మన ప్యాకెట్ పసుపు ఏదైతే ఉంటుంది కదా, అది ఆల్రెడీ కల్తీ అనేది మనకు అర్థమైపోతుంది కదా, అలాగే తెల్లగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఈవెన్ కొన్నిసార్లు మనము మిల్లు దగ్గర కొనుక్కొచ్చుకున్న పసుపు అయినా కూడా కొంతమంది అందులో పిండిని అవి యాడ్ చేస్తూ ఉంటారు కదా, అది ఒరిజినలా కాదా అని తెలుసుకోవడానికి ఈ విధంగానైతే మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఒరిజినల్ పసుపు చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో, ప్యాకెట్ పసుపు అది వాటర్లో కరగలేదు, అలాగే కలర్ అనేది కూడా మారలేదు. ఈ విధంగానైతే మనకి ఒరిజినలా ఫేకా అని సింపుల్గా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఇలాంటి ఖాళీ బాక్సెస్ అయితే ఉంటూ ఉంటాయి. మనం ఏదైనా కేక్స్ కానీ లేదు అంటే చాక్లెట్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు అనుకోండి, కంపల్సరీ ఇలాంటి బాక్సెస్ అయితే యూజ్ అవుతాయి. మనం జర్నీకి వెళ్ళిన ప్రతిసారి కూడా ట్యాబ్లెట్స్ అయితే తప్పకుండా క్యారీ చేస్తూ ఉంటాం కదా. ఇలా ట్యాబ్లెట్స్ అనేది పెద్ద పెద్ద బాక్సెస్లో క్యారీ చేయకుండా ఇలా బాక్స్లో వేసేసుకొని హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎటైనా వెళ్ళినా జర్నీలో ఈజీగా ఉంటుంది, మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, బాక్స్ అనేది కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. కింద పడ్డా పగిలిపోకుండా మంచిగా సిరప్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనము ఏదైనా స్నాక్స్ కానీ ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు కంపల్సరీ పిండిని అయితే జల్లించుకుంటూ ఉంటాము. ఇలా పిండిని జల్లించుకోవాలి అంటే జల్లెలో వేసి అటు ఇటు షేక్ చేస్తూ అంటే ఊపితేనే పిండి అనేది కిందికి పడుతూ ఉంటుంది కదా. అలా మనం షేక్ చేసినప్పుడు ఏంటంటే పిండి అంతా కూడా ఫ్లోర్ మీద పడేసి గాలి తగిలి అదంతా కూడా అటు ఇటు అయిపోతుంది, మళ్ళీ అంతా క్లీన్ చేయాల్సి వస్తుంది. అలాంటి పని లేకుండా ఇలా ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వీడియోలో చూపించినట్టుగా పిండిని దాని మీద పెట్టేసి ఇలా మెల్లగా కనుక రబ్ చేసాము అనుకోండి, ఓన్లీ పిండి మాత్రమే కిందికి పడుతుంది, గాలికి అటు ఇటు పోకుండా ఉంటుంది. మనం అంతా కూడా క్లీన్ చేయాల్సిన పని అయితే తప్పుతుంది. ఇలా ఎన్ని కేజీల పిండినైనా కూడా చాలా సింపుల్గా ఈజీగానైతే జల్లించుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం నిత్య దీపారాధన చేసిన తర్వాత కంపల్సరీ దేవుడికైతే ఇలా హారతి అయితే వెలిగిస్తూ ఉంటాము. ఇలా హారతి కర్పూరం వేసి డైరెక్ట్గా హారతి ప్లేట్లో వెలిగించాము అనుకోండి, హారతి ప్లేట్ అంతా కూడా నల్లబడిపోతూ ఉంటుంది. అలా నల్లబడకుండా ఉండాలి అంటే హారతి కర్పూరం వేయడానికి ముందు అడుగున కొంచెం గోధుమ పిండి వేసి పైన హారతి కర్పూరం కనుక వేసి వెలిగించాము అనుకోండి, హారతి ఇప్పుడు ఏదైతే ఉంటుంది కదా అది నల్లబడకుండా ఉంటుంది, మనం క్లీన్ చేసే బాధ కూడా తప్పుతూ ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఆల్రెడీ ఇలాంటి బాక్సెస్ను ఒక రీయూజ్ ఐడియాని అయితే షేర్ చేస్తాను. ఇంకో విధంగా కూడా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకొని ఒక 4 or 6 వాటర్ బాటిల్ క్యాప్స్ అయితే తీసుకోవాలి. మనకి ఎన్ని కావాలి అంటే అన్ని అయితే తీసుకోవచ్చు. తర్వాత 2-in-1 ప్లాస్టర్ అయితే తీసుకొని ఇక్కడ క్యాప్స్ ఏదైతే ఉంటాయో వాటి బ్యాక్ సైడ్ అయితే మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మనం ఇంట్లో ఎగ్స్ ఉంటాయి కదా, ఎగ్స్ తీసుకొచ్చినప్పుడు డైరెక్ట్ కవర్లో నుండి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. లేదు ఫ్రిడ్జ్లో పెట్టలేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కవర్లో ఉంచి బయట పెట్టేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మిస్ అయ్యి మన చెయ్యి తగిలిన చిన్నపిల్లలు ఇంట్లో
ఇంట్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు కనుక తీసి సడన్గా కవర్ని పడేశారు అనుకోండి, ఎగ్స్ అన్నీ కూడా పగిలిపోతాయి. మనం ఇంట్లోనే సింపుల్గా ఎగ్ కంటైనర్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా బాక్స్లో మనకి క్యాప్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకోవాలి. నేనైతే 6 క్యాప్స్ అయితే తీసుకున్నాను కాబట్టి ఈ బాక్స్లో హాఫ్ డజన్ ఎగ్స్ అయితే పడతాయి. ఇలా 6 క్యాప్స్ అనేది ఒక ఆర్డర్లో స్టిక్ చేసేసుకొని తర్వాత మనం ఎగ్స్ని కనుక వాటి మీద ప్లేస్ చేసాము అనుకోండి, ఎగ్స్ అనేది అటు ఇటు ఊగకుండా ఉంటాయి. ఈవెన్ మిస్ అయ్యి మన చేయి జారి కింద పడ్డా కూడా ఎగ్స్ అయితే పగలకుండా ఉంటాయి. ఎందుకంటే అవి ఆల్రెడీ వాటర్ బాటిల్ క్యాప్స్లో స్టిఫ్గా స్టిక్ అయి ఉన్నాయి కాబట్టి ఎగ్స్ అయితే పగిలిపోకుండా ఉంటాయి. ఇలా మనము ఈ బాక్స్లో పెట్టేసి మనం సెల్ఫ్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకున్నా కూడా చూడడానికి నీట్గా ఉంటాయి. మనకి చాలా ఈజీగా దొరుకుతాయి. ఆన్లైన్లో మనకి ఎగ్స్ స్టోర్ చేయడానికి చాలా రకాల కంటైనర్స్ అయితే దొరుకుతాయి. డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గానే ఇలా పడేసే బాక్స్తో అయితే మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఫ్లాస్క్ బయటికి వెళ్ళినప్పుడు మనకైనా పిల్లలకైనా సరే పాలు కానీ టీ కానీ తీసుకెళ్ళాలన్నప్పుడు ఫ్లాస్క్ని అయితే తప్పకుండా వాడతాము. మనం వచ్చిన తర్వాత హాట్ వాటర్తో నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన పెట్టిన స్మెల్ అయితే వస్తుంది. ఆ స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో కొంచెం వంట సోడా అలాగే కొంచెం వెనిగర్ హాట్ వాటర్ వేసి ఒక్క 5 మినిట్స్ పాటు అలానే వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనము గట్టిగా షేక్ చేసేసి మనం ఇంట్లో వాటర్ బాటిల్ క్లీన్ చేయడానికి యూస్ చేసే బ్రష్ ఉంటే బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఒకవేళ బ్రష్ కనుక లేదు అనుకోండి, ఒక 2-3 టైమ్స్ గట్టిగా షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, అందులో ఉండే స్మెల్ అయితే పోతుంది. నెక్స్ట్ టైం మనం టీ కానీ కాఫీ కానీ ఏదైనా క్యారీ చేసినా కూడా ఎలాంటి స్మెల్ అయితే రాకుండా ఉంటుంది. మెయిన్గా చిన్నపిల్లలు పాలు తాగే పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇలాంటివి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా వాష్ చేసి క్లీన్ చేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, నెక్స్ట్ ఎప్పుడైనా క్యారీ చేయాలైనా కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనలో చాలామందికి రెగ్యులర్గా చపాతీ తినే అలవాటు అయితే ఉంటుంది. మనం చపాతీ కర్రతో రెగ్యులర్గా చేస్తూ ఉంటాము. మనం చపాతీ చేయడం అయిపోయిన వెంటనే ఈ కర్రని నార్మల్ వాటర్తో వాష్ చేసి అక్కడ పెడుతూ ఉంటాము. దానివల్ల బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా ఫామ్ అయిపోయి నెక్స్ట్ టైం మనం చపాతీ చేసినప్పుడు అంతా కూడా అందులోనే పట్టేస్తూ ఉంటుంది. మనం నార్మల్ వాటర్తో వాష్ చేస్తే ఎప్పుడైనా పోదు. ఇలా వీక్లీ వన్స్ అయితే ట్రై చేయండి. ఇలా ఒక బౌల్ తీసేసుకొని దానిపైన కోల పెట్టేసి కొంచెం గోరువెచ్చని వాటర్ వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఇలా గట్టిగా రబ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా చపాతీ కర్ర క్లీన్ అయ్యేలాగా రబ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని అందులో ఉండే తడి అంతా పోవాలి అంటే కొంచెం స్టవ్ పైన పెట్టేసి ఒక 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ పాటు కనుక హీట్ చేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే తేమ తడి అంతా కూడా పోతుంది. తర్వాత మనం కాటన్ క్లాత్తో తుడిచి కనుక స్టోర్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి బ్యాక్టీరియా ఫంగస్ అయితే ఫామ్ అవ్వకుండా ఉంటుంది. అలాగే తడి దాంతో కనుక మనం స్టోర్ చేసాము అనుకోండి, మనకి తొందరగా విరిగిపోతుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు ఉంటుంది. మనం డ్రై ఫ్రూట్స్ అనేది ఒకేసారి 1/4 కేజీ 1/2 కేజీ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాము. అలా తెచ్చుకున్నప్పుడు పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో ఒక 2-3 లవంగాలు పెట్టేసి మనం మూటలా చుట్టేసి డ్రై ఫ్రూట్స్ బాక్స్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా సరే డ్రై ఫ్రూట్స్ అనేది పురుగు పట్టకుండా ఉంటాయి. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే స్మెల్ అయితే మారకుండా ఉంటాయి. చాలామంది ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా బాక్స్లో పెట్టేసి మనం బయట పెట్టినా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటాయి, స్మెల్ అయితే రాకుండానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, వచ్చేవన్నీ కూడా పండుగ రోజులు కదా, మనం కంపల్సరీ ఇంట్లో పిండి వంటలు అయితే చేస్తాము. పెద్ద పెద్ద కడాయిలు అయితే పెడుతూ ఉంటాము. మనం పెద్ద కడాయి అయినా చిన్న కడాయి అయినా ఆయిల్ వేసిన తర్వాత క్లీన్ చేయాలంటే చాలా పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఆయిల్ జిడ్డు అయితే అంత ఈజీగా వదలదు. సో మనం సోపు లిక్విడ్ ఏది యూస్ చేయాల్సిన పని లేకుండా ఇంట్లో మైదా పిండి గోధుమ పిండి ఏ పిండి ఉన్నా సరే కొంచెం క్వాంటిటీలో ఇందులో వేసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఒక 1 మినిట్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ అంతా కూడా పిండి అనేది పీల్ చేస్తుంది. మెయిన్గా మైదా పిండి కనుక యూస్ చేశారు అనుకోండి, మన పని అనేది ఇంకా ఈజీ అవుతుంది. మైదా పిండి యూస్ చేస్తే జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు కనుక రబ్ చేసాము అనుకోండి, ఆయిల్ అంతా కూడా పీల్ చేస్తుంది. మైదా పిండి తొందరగా ఆయిల్ని పీల్ చేస్తుంది. సో ఈజీ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసేసి ఈ పిండి అంతా తీసేసి తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే చుక్క ఆయిల్ కూడా లేకుండా చుక్క వాటర్ కూడా అవసరం లేకుండా ఈజీగా ఆయిల్ కడాయి అనేది క్లీన్ అయిపోతుంది. మన పెద్ద పెద్ద ఆయిల్ కడాయిలు కానీ ఆయిల్ కంటైనర్స్ కానీ ఏది క్లీన్ చేయాలన్నా కూడా ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మనం పౌడర్ లిక్విడ్ వేసి క్లీన్ చేసాము అనుకోండి, మినిమం ఒక 15 to 20 మినిట్స్ అయితే రబ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆయిల్ మురికి వదలడానికి. జస్ట్ ఇలా పిండి వేసి తర్వాత కనుక సోప్తో క్లీన్ చేసామనుకోండి, జస్ట్ 2 to 3 మినిట్స్ అయితే సింపుల్గా. నెక్స్ట్ టిప్, మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా కొత్తిమీరని అయితే వాడుతూ ఉంటాము. ఇలా మనం కొత్తిమీరని అయితే మెయిన్గా నాన్ వెజ్ ఎక్కువగా తినే వాళ్ళైతే కొత్తిమీరని ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి. మనం మార్కెట్లో
ఎక్కువగా తక్కువ ప్రైస్ ఉన్నప్పుడు ఎక్కువ క్వాంటిటీని అయితే తెచ్చుకుంటూ ఉంటాం. ఇలా పెద్ద పెద్ద కట్టలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా. అలా మనం కట్టని డైరెక్ట్ ఫ్రిడ్జ్లో కనుక పెడితే మనకు 2-3 డేస్లోనే అంతా కూడా కుళ్ళిపోతుంది. అలా కుళ్ళిపోకుండా ఉండాలి, చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తిమీరని అంతా కూడా ఓపెన్ చేసేసి అందులో పండిన కుళ్ళిపోయిన ఆకులన్నింటినీ కూడా తీసుకోవాలి. తర్వాత మధ్యలో ఒక స్పూన్ని పెట్టేసి తర్వాత ఒక కాటన్ కర్చీఫ్ తీసేసుకొని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకొని క్యారీ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మినిమం 15-20 డేస్ అయినా సరే కొత్తిమీర అనేది పాడవకుండా ఉంటుంది. స్పూన్ పెట్టడం అలాగే ఇలా కర్చీఫ్ చుట్టడం వల్ల అందులో ఉండే తేమనంతా కూడా ఇవి పీల్ చేస్తాయి. సో దానివల్ల మనకి కొత్తిమీర అనేది ఎక్కువ రోజుల వరకు పాడవకుండానైతే ఉంటుంది. అలాగే మన ఛానల్లో కొత్తిమీరని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది 2-3 రకాల వీడియోస్ అయితే షేర్ చేశాను. మీకు ఏ వీడియో నచ్చితే ఆ విధంగా కొత్తిమీరని అయితే స్టోర్ చేసుకోండి, చాలా రోజుల వరకు ఫ్రెష్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం కొత్తిమీరతో పాటు ప్రతి కర్రీలో కూడా కరివేపాకుని అయితే వేస్తూ ఉంటాము. మనం ఊరు వెళ్ళినప్పుడైనా మార్కెట్లో ఎప్పుడైనా తక్కువ రేటు ఉన్నప్పుడైనా సరే మనం కరివేపాకు అయితే ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. మనం తెచ్చుకున్న వెంటనే అలానే ఆకులతో కనుక కాడలతో కనుక పెట్టేసాము అనుకోండి, కరివేపాకుని తొందరగా పండిపోతుంది. అలా మనకి తెచ్చుకున్న వెంటనే ఇలా ఆకులన్నింటినీ కూడా సపరేట్గా చేసుకోవాలి. తర్వాత ఒక పెద్దగా అంటే మన క్వాంటిటీకి కన్నా కొంచెం పెద్ద క్వాంటిటీ ఉన్న బాక్స్ అయితే తీసుకోవాలి. తర్వాత అడుగున ఒక టిష్యూ పేపర్ వేసుకొని తర్వాత ఈ కరివేపాకుని అంతా కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకుని అంతా వేసుకొని మంచిగా చేసుకొని అందులో కొన్ని బియ్యంని అయితే వేసుకోవాలి. మెయిన్గా ఈ బియ్యంని వేయడం వల్ల అందులో ఉండే ఏదైనా తేమ కానీ తడి కానీ ఉంది అనుకోండి, ఈ బియ్యం అనేది పీల్చేస్తుంది. తర్వాత పైనుండి ఇంకొక టిష్యూ పేపర్ కవర్ చేసేసి బాక్స్ మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, పక్కా 1 మంత్ ఆర్ 2 మంత్స్ అయితే కరివేపాకు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ కరివేపాకి తడి తగలకుండా చూసుకోవాలి. మెయిన్గా తడి కనుక తగిలింది అనుకోండి, కరివేపాకు ఆకులు అనేది పండిపోతాయి, కుళ్ళిపోతాయి. ఎప్పుడైనా సరే పొడి చేతులతో మాత్రమే ముట్టుకోవాలి. ఇలా మనం కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా రోజుల వరకు కరివేపాకు అయితే పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే ఇలా ఇంట్లో చిన్న ప్యాకెట్ మసాలాలు అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి కట్ చేసిన తర్వాత ఇలా సింపుల్గా ఫోల్డ్ చేసి పక్కన పెడుతూ ఉంటాము. దానివల్ల అందులోకి గాలంతా పోయి పురుగు అయితే పట్టేస్తుంది. అలా పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. వీడియోలో చూపించినట్టుగా మనం ఏదైతే ఎడ్జ్ కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసిన పార్ట్ని ఇంకొంచెం ఎక్సెస్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఆ పార్ట్ని లోపలికి పెట్టేసి ఆ ఎడ్జ్ని ఇలా పైనుండి కనుక తీసామో అనుకోండి, అందులోకి గాలి తగలకుండా ఉంటుంది, అలాగా పురుగు పట్టకుండా ఉంటుంది. మెయిన్గా ఇలాంటి మసాలాల్లో కనుక గాలి తగిలింది అనుకోండి, మసాలా టేస్టే మారిపోతుంది, ఆ ఘాట్ అనేది తగ్గిపోతుంది. సో అందుకనేసి గాలి తగలకుండా చాలామంది బాక్స్లలో అలా పెడుతూ ఉంటారు కదా. ఒకవేళ బాక్స్ కనుక లేదు అనుకోండి, ఇలా సింపుల్గా కట్ చేసిన పార్ట్ని పైనుండి కనుక పెట్టి ఇలా గట్టిగా కనుక లాగాము అనుకోండి, మసాలా ప్యాకెట్ అనేది చాలా మంచిగానైతే సీల్ అయిపోతుంది. కొంచెం కూడా గాలి తగలకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులు ఉన్నా సరే టేస్ట్ అయితే మారకుండా ఉంటుంది, ఘాట్ అయితే తగ్గకుండా ఉంటుంది. నెక్స్ట్ టైం ఇలా చిన్న మసాలా ప్యాకెట్స్ తెచ్చుకున్నప్పుడు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. గాలి అయితే పోకుండా ఉంటుంది కాబట్టి మనకి ఎన్ని రోజులైనా సరే ఈ ప్యాకెట్స్ని అయితే వాడుకోవచ్చు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో పప్పు కనుక చేసాము అనుకోండి, అందరూ కూడా ప్రెషర్ కుక్కర్లే వాడుతూ ఉంటారు. ఈ ప్రెషర్ కుక్కర్ నుండి కొన్నిసార్లు వాటర్ అయితే లీక్ అవుతుంది. అలా లీక్ అవ్వకుండా ఉండాలి అంటే అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో నుండి వాటర్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి. అలాగే పప్పు అనేది తొందరగా ఉడకాలి అంటే స్పూన్ని కూడా అందులోనే వేసుకోవాలి. తర్వాత ఇలా మూత పెట్టేసి కుక్కర్ 3 విజిల్స్ కనుక తీసాము అనుకోండి, పప్పు అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. ఆయిల్ అనేది వేయడం వల్ల మనకి 10-15 మినిట్స్లోనే పప్పు అనేది విజిల్స్ వస్తాయి, చల్లారిపోతుంది, తొందరగా కూడా ఉడుకుతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను.